అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలండి. సూర్యుడు జన్మించిన శుభదినం మాఘశుద్ధ సప్తమి. ఆయన విశాఖ నక్షత్రంలో అదితి కశ్యపులకు జన్మించాడన్నది బ్రహ్మాండ పురాణ కథనం. సూర్య జయంతిని రథసప్తమి అంటారు. సూర్యరథానికి 7 అశ్వాలు కాబట్టి సప్తాశ్వరథుడయ్యాడు. పగలు ప్రాతకాలం, సంగమకాలం, మధ్యాహ్నం, సాయంకాలం ఇవి పంచాయుధాలు. 6 ఋతువులు, చక్రంలోని ఆకులు, అర్ధకామాలు, ఇరుసులు, ధర్మమే రథధ్వజం, రథసారథి ఆనూరుడు. ప్రాణికోటి అస్తిత్వం అంతా సూర్యుని మీద ఆధారపడి ఉంది. అనాదిగా ఆయన మానవ కోటికి ప్రత్యక్ష దైవం. కర్మసాక్షి, ఓజస్సుని, ఆయుష్ని, శక్తిని ప్రసాదించే సూర్యనారాయణమూర్తి సర్వరోగ నివారణ, సర్వబాధ విముక్తి ఆ స్వామి వల్లనే సాధ్యమవుతాయని వేదాలు ఘోషిస్తున్నాయి. ప్రాక్ పశ్చిమాలకు ప్రయాణిస్తూనే యాజ్ఞవల్క్యుడికి, ఆంజనేయుడికి వేదశాస్త్ర వ్యాకరణాదులు నేర్పాడని, వనవాసంలో ఉన్న ధర్మరాజుకి అక్షయపాత్ర ప్రసాదించాడని ప్రతీతి. సూర్యుడు 12 మాసాల్లో దాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన, పుష, పర్జనుడు, భగ, తృష్ణ, విష్ణు, అంశుమాన్ అనే పేర్లతో ఆయా ఋతువులను అనుసరించి లోకానికి వెలుగులు పంచుతున్నాడు. రామరావణ యుద్ధ సందర్భంలో చింతాగ్రస్తుడై ఉన్న శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం ఉపదేశించి గొప్ప ప్రేరణ కలిగించాడు. నమస్కార ప్రియ సూర్య, ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆదిత్య కృప సంప్రాప్తిస్తుంది. మనిషి తను చేస్తున్న పాపాలన్నీ ఎవరూ చూడటం లేదని భ్రమపడతాడు. వేదపారాయణుడైన సూర్యనారాయణ చూపు సదా మనపై ఉంటుందన్న వాస్తవం గ్రహించి ధర్మబద్ధులమై నడుచుకోవాలి. ఓం ఆదిత్య నమః. ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.